మీరు 4 ఎకరాల మామిడి తోటనే కావాలని చూస్తున్నారా? విలేజ్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మండల హెడ్ క్వార్టర్కు, జిల్లా హెడ్ క్వార్టర్కు జస్ట్ 10 కిలోమీటర్ దూరంలోనే ల్యాండ్ కావాలని చూస్తున్నారా? అయితే అంత డెవలప్మెంట్ అయ్యి ఉన్న తోట మాత్రమే కావాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం అయితే ఒక విలేజ్ వెనకల్నే, ఇది విలేజ్ నుంచి జస్ట్ వచ్చే లోనికి రావడానికి దారి ఇది. ఈ తోటకు వచ్చే దారి అండి ఇది నక్ష రోడ్డు. ఈ నక్ష రోడ్ వచ్చేసి ఈ విధంగా పక్క నుంచి ఇలా వెనకాల కింద పొలాలకు వెళ్ళిపోతుంది. ఈ నక్ష రోడ్కే మనకు ఫస్ట్ బిట్టు ఈ విధంగా గేట్ వేశారండి. ఇట్లా గేట్ వేసి చుట్టూ ఫినిషింగ్ చేశారు. ఇందులో మొత్తము 4 ఎకరాల మామిడి తోటకు ఒక బోరు, ఫుల్ వాటరు, ఈ విధంగా స్టార్టర్ ఉంటుంది. చుట్టూ ఈ విధంగా కడిలేసి ఫినిషింగ్ చేశారు. ఇది జనగామ జిల్లా హెడ్ క్వార్టర్కు, మండల హెడ్ క్వార్టర్కు 10 కిలోమీటర్ దూరంలో, జనగామ జిల్లాకు 10 కిలోమీటర్ దూరంలో, హైదరాబాద్కు జస్ట్ 90 కిలోమీటర్ దూరంలో. మనకు రిజిస్ట్రేషను, మండలము, జిల్లా అంతా జనగామ వచ్చే విధంగా మనకు ఈరోజు మీకోసం అయితే ఒక తోట తీసుకొచ్చారండి. ఈ విధంగా ఈ తోటకు లోపల నుంచి ఇట్లా రోడ్ వేసుకున్నారు. ఇది గెస్ట్ హౌస్ ఉంటుంది ముందు, అది కనిపించేది గెస్ట్ హౌస్. తోట ఖాతాకు సిద్ధంగా ఉన్న చెట్లు ఇవి. ఈ విధంగా ఒక బోర్ ఉంటుంది. బోరుకు చుట్టూ డ్రిప్ సిస్టమ్, ప్రతి చెట్టుకు నీరు అందే విధంగా ఈ విధంగా డ్రిప్ సిస్టమ్ చేశారు. డ్రిప్పులు పెట్టారు. ఇదా చూడండి, డ్రిప్పులు ఏ విధంగా ఉన్నదో. చెట్లను నాటడంలో కూడా కరెక్ట్ డిస్టెన్స్లో మంచి చెట్లు పెరిగే విధంగా, పెరిగిన కొద్దీ ఎలాంటి చిన్న చెట్టు తాకకుండా, మంచి డిస్టర్బ్ రాకుండా చెట్టు డిస్టెన్స్లో మంచిగా పెట్టారు. ఈ విధంగా సపరేట్ ట్రాన్స్ఫారము. ఇది బోర్ అండి. ఇది ఒక బోరు, ఫుల్ వాటరు. ఈ వాటర్ను తోటను వాడుకోగా ఇంకా పక్కన రైతులు కూడా వాడుకుంటున్నారు. చూడండి, ఇది మొత్తము 4 ఎకరాలు. ఇందులో ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది. చుట్టూ ఫినిషింగ్ వేసి మంచిగా డ్రిప్ వేశారు. ఈ విధంగా పైపులు వేసిరండి. ఈ తోట విషయానికి, ల్యాండ్ విషయానికి వస్తే టైటిల్ క్లియర్, ఎలాంటి చిన్న సమస్య కూడా లేదండి. క్లియర్ టైటిల్, తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది, రైతు బంధు వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే కిసాన్ యోజన వస్తుంది, తెలంగాణ ఇచ్చే ప్రతి స్కీము వర్తిస్తుందండి. ఈ విధంగా చెట్లు అయితే చాలా బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది. ఇక్కడ వాటర్ అయితే ప్రతిరోజు మంచిగా వాటర్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. మంచిగా చెట్లు ఈ విధంగా ఉన్నాయి మొత్తము. ఇది 3 సంవత్సరాల చిల్లర, అంటే 3 నుంచి 4 సంవత్సరాల మధ్యలో ఉన్న తోట ఇది. చుట్టూ ఫినిషింగ్, ఏ చిన్న జీవి కూడా లోపలికి రాకుండా మంచిగా ఫినిషింగ్ చేశారు. ఒక గేట్ ఉంటుంది, మంచిగా సెక్యూరిటీ పర్పస్లో ఎక్సలెంట్. ఇట్లా ఈ లోపలికి రావడానికి దారి ఇది. ఇది గెస్ట్ హౌస్ అండి. ఒక బెడ్రూము, కిచెన్, హాలు, చుట్టూ ఇట్లా ఫ్రీ కాస్టింగ్ గోడ కట్టేసి చుట్టూ వాల్ కట్టారు. లోపల ఫ్యాను, లైట్స్, టీవీ, సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి. ఇది వాషింగ్ రూమ్స్. ఈ 2 కనిపించేది వాషింగ్ రూమ్ అండి. ఈ ట్యాంకీ, వాటర్ ట్యాంక్, ఇక్కడ లోపల వాటర్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఇట్లా వాటర్ ట్యాంకీ కట్టారు. మీకు రూమ్ చూపిస్తున్నాను. ఈ విధంగా ఇదంతా తోట అండి. మొత్తము 4 ఎకరాల తోట చుట్టూ ఫినిషింగ్ చేసి ఉన్నదండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్కు అందరికీ తెలిసే విధంగా షేర్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి అండ్ సేవ్ కూడా చేసుకోండి.